ఫలానా వ్యక్తిని మంత్రిగా తీసుకుంటున్నామని స్వయంగా సీఎం ప్రకటన విడుదల చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదన్నారు భూమన. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఒక అధికారిక ప్రకటన వచ్చింది. భారతదేశంలో ఈ 76 సంవత్సరాల అనేక కూటమి ప్రభుత్వాలలో కూడా ఎవరూ చేయనటువంటి ప్రక్రియ ఇది. అంటే ఎంతగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మీద అసమ్మతిలో ఉన్నారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం లేదు. వాళ్లే స్పష్టంగా చెప్పేయటం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు చరిత్రలో జరగలే ఈ రకంగా ఫలానా వ్యక్తిని మేము మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాము అని. ఫలానా వ్యక్తిని మంత్రిగా తీసుకుంటున్నామని స్వయంగా సీఎం ప్రకటన విడుదల చేయడం చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో లుకలుకలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతోందన్నారు. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదన్నారు భూమన. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఒక అధికారిక ప్రకటన వచ్చింది. భారతదేశంలో ఈ 76 సంవత్సరాల అనేక కూటమి ప్రభుత్వాలలో కూడా ఎవరూ చేయనటువంటి ప్రక్రియ ఇది. అంటే ఎంతగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి మీద అసమ్మతిలో ఉన్నారు అనటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం లేదు. వాళ్లే స్పష్టంగా చెప్పేయటం జరిగింది. దీని ద్వారా ఇప్పటి వరకు చరిత్రలో జరగలే ఈ రకంగా ఫలానా వ్యక్తిని మేము మంత్రివర్గంలోకి తీసుకుంటున్నాము అని.